హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియా శ్రీలంక మధ్య ఈ నెల 15th నుంచి జరగబోతున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ మన టీం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే WTC క్వాలిఫై కావాలంటే మన వాళ్ళు మిగిలిన 9 టెస్టులో కనీసం 7 టెస్టులు గెలవాలి. అది మన టీంకి ఇంపార్టెంట్. టీమ్ హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ కూడా ఈ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఇప్పుడు మనకు పోల్ కండక్ట్ చేస్తే ఇండియాలో ది మోస్ట్ అన్పాపులర్ క్యారెక్టర్ ఎవరంటే గౌతమ్ గంభీర్ వస్తాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్లో కానీ ఐర్లాండ్లో కానీ అది టీంకి చాలా చాలా బ్యాడ్ రెప్యుటేషన్ తెచ్చింది. మనం వరల్డ్ కప్ గెలిచిన తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత 2 సిరీస్లు T20 సిరీస్లో ఓడిపోవడం, అందులో ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం, అది నిజంగా చాలా ఫ్యాన్స్ని చాలా హర్ట్ చేసింది. తర్వాత జింబాబ్వేతో గెలిచాం కానీ అప్పుడు ఆ టీంకి కోచ్గా లక్ష్మణ్ ఉన్నాడు. సో వై నాట్ లక్ష్మణ్, వై గంభీర్ అనే ఒక టాక్ నడుస్తాం. తాజాగా ఏంటంటే ఇప్పుడు గంభీర్ కూడా కొంత రిలీఫ్ ఇచ్చే విషయం ఏంటంటే లక్ష్మణ్ పేరు నెక్స్ట్ కోచ్గా కాకుండా నెక్స్ట్ చీఫ్ సెలెక్టర్గా వినిపిస్తుంది. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. నిన్నటి నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే అజిత్ ఆగర్కర్ ప్లేస్లో లక్ష్మణ్ చీఫ్ సెలెక్టర్ కాబోతున్నాడు అని. అది అతనికి కొంత రిలీఫ్ కావచ్చు, కానీ అదొక్కటే సరిపోదు. లక్ష్మణ్ అతనికి అడ్డుగా ఉన్నాడే కాదు, అట్లీస్ట్ టెస్ట్ కోచ్గా, టెస్ట్ టీమ్ కోచ్గా గౌతమ్ గంభీర్కి శ్రీలంక సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మంత్ BCCI యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరగబోతుంది. దాంట్లో అగార్కర్ భవిష్యత్ గురించి, అలాగే గౌతమ్ గంభీర్ భవిష్యత్ గురించి డిసైడ్ చేసే అవకాశం. అది యాక్చువల్గా ఈ మంత్ బిగినింగ్లోనే మీటింగ్ జరగాలి, రివ్యూ మీటింగ్. మన పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ గురించి మీటింగ్ జరుగుతుందని BCCI ప్రకటించారు. కానీ ఎందుకు నా మీటింగ్ పోస్ట్పోన్ అయింది? కొంతమంది ఏం చెప్తున్నారంటే BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా అతను అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి మీటింగ్ వాయిదా పడిందని. ఎందుకన్నా మొత్తం మీద అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డిఫీట్స్ చాలా చాలా వాటికి ఎలాంటి సంజాయిషి కావాలి, వాటి ఎందుకు అలా ఓడిపోయాల్సి వచ్చింది. వరల్డ్ ఛాంపియన్ టీం వరుసగా 2 సిరీస్లో వైట్ వాష్ అవ్వడం అనేది చాలా చాలా సీరియస్ మ్యాటర్. సో మరి ఎందుకు నా మీటింగ్ జరగలేదు. బట్ గంభీర్ భవిష్యత్తు శ్రీలంక సిరీస్ మీద ఆధారపడి ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో మన పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా పడిపోయింది. ఐ థింక్ ఈ కేమ్ ఇన్ జూలై 2024. న్యూజిలాండ్తో మనం హోమ్లో 3 టెస్టుల్లో వైట్ వాష్ అయ్యాం. ఎప్పుడు వెళ్ళింది హోమ్లో వరుసగా 3 టెస్టులు ఓడిపోయాం. మళ్ళీ లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా చేతిలో అక్కడ కూడా వైట్ వాష్, 2 టెస్టులు ఇస్తారు. సో హోమ్లో మనం ఆడిన 10 టెస్టుల్లో 5 టెస్టులు ఓడిపోయాం. 5 టెస్టులు గెలిచాం. ఎవరి మీద గెలిచాం మనం? బంగ్లాదేశ్ మీద, వెస్టిండీస్ మీద గెలిచాం. సో మనం హోమ్లో ఎందుకు ఓడిపోతున్నాం? ఓవరాల్గా టెస్ట్ రికార్డు తీసుకున్న గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత 20 టెస్టులు ఆడితే 10 టెస్టులు ఓడిపోయాం. 8 గెలిచాం, 2 డ్రా అయినాయి. ఆస్ట్రేలియా వెళ్ళాం, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. 3-1 తేడాతో ఓడిపోయాం. ఒక టెస్ట్ డ్రా చేసుకోగలిగాం, అది కూడా అతి కష్టం మీద. ఆ డ్రాని విక్టరీలాగా సెలబ్రేట్ చేస్తున్నాడు ఇదే గౌతమ్ గంభీర్. అంతగా ఎక్సైట్మెంట్ చూపించాడు. అలాగే మనం ఇంగ్లాండ్లో గెలిచాం. అదొకటి. ఇంగ్లాండ్లో గెలవడం కాదు, ఇంగ్లాండ్ డ్రా చేసుకున్నాం. ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ డ్రా చేసుకున్నాం. అదే చాలామంది అభిప్రాయం ఏంటంటే కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్స్ని వాడి మరీ అంత సేఫ్టీ ఫస్ట్ కాకుండా కొంచెం పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళి ఉంటే ఆ సిరీస్ మనం గెలిచేవాళ్ళు. ఇంగ్లాండ్ ఇప్పుడు అంత స్ట్రాంగ్గా లేదు ఆ టీం. ఇంగ్లాండ్లో ఓడించడం అంత కష్టమేం కాదు ఈ గతంలో లాగా అని కూడా అంటున్నారు కొంతమంది. అది కూడా నిజమే. అది మినహాయిస్తే గౌతమ్ గంభీర్ స్టింట్ యాజ్ కోచ్ ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్లో అతని రికార్డ్ చాలా చాలా దారుణంగా ఉంది. ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ అంటే కొంతమంది అనొచ్చు ఏంటంటే ఇది గంభీర్ ఒక్కడే కారణమా? ప్రధాన కారణం ఏంటంటే మన బ్యాట్స్మెన్ స్పిన్ సరిగ్గా ఆడలేకపోతున్నారు. స్పిన్ ఆడడంలో ఇబ్బంది, అందుకే హోమ్లో ఓడిపోతున్నారు. మన స్పిన్నర్స్ కూడా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్గా లేరు ఇప్పుడు. ఇంకో కారణం ఏంటంటే మనం ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నాం. అదేంటంటే సీనియర్స్ లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ వీరు ముగ్గురు కూడా టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు, అయితే రిటైర్ చేయబడ్డారు. అది కూడా అక్కడ కూడా మళ్ళీ అక్కడ గౌతమ్ గంభీర్ వైపే ఫింగర్స్ పాయింట్అవుట్ అవుతాయి. ఎందుకంటే గంభీర్ వాళ్ళ ముగ్గురు కెరియర్లకి ఎర్త్ పెట్టాడు. వాళ్ళ ముగ్గురిని వాళ్ళు అర్ధంతరంగా రిటైర్ అవ్వడానికి కారణం కూడా గంభీరే అని చెప్పి చాలామంది అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తాజాగా ఒక వార్త వస్తుంది, దానికి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.
కొన్ని కొన్ని వెబ్సైట్స్ అవి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బీసీసీఐకి కొంతమంది సీనియర్ ప్లేయర్స్ గంభీర్ మీద కంప్లైంట్ చేశారు. అతని యాటిట్యూడ్ బాగాలేదు, డ్రెస్సింగ్ రూమ్లో అతను ప్రవర్తించే తీరు, అతని కోచింగ్ మెథడ్స్ ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి కంప్లైంట్ చేశారని అంటున్నారు. కానీ మనకి ఎలాంటి అంటే క్రిక్ ఇన్ఫో, క్రిక్ బాజ్ లాంటి రిలయబుల్ వెబ్సైట్స్లో ఆ వార్త రాలేదు. సో అది చాలా విపరీతంగా యూట్యూబ్లో అయితే అన్ని అక్కడ ప్రముఖ ఛానల్స్ అందరూ దాని గురించి మాట్లాడారు. కానీ మనకి కన్ఫర్మేషన్ లేనప్పుడు మనం దాని గురించి అంటాం. కానీ ఉండే అవకాశం ఉంది. ఎందుకన్నారు? ఎందుకంటే రోహిత్ శర్మ గురించి మొన్న జరిగిన డ్రామా తెలుసు కదా మీకు. ఇంగ్లాండ్లో అతను ఆడబోయే ఆఖరి వన్డేనే అతను ఆఖరి లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ అతను ఆఖరి వన్డే అని చెప్పి పెద్ద టాక్ నడిచింది. అలాగే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ టాకింగ్ టర్మ్స్లో లేరు ఇంగ్లాండ్లో ఆడిన ఓడిఐ సందర్భంగా అనేది కూడా అందరూ ప్రముఖంగా మాట్లాడింది. సో సీనియర్స్ అంటే వాళ్ళిద్దరే బహుశా కంప్లైంట్ చేసి ఉంటారు, ఇంకెవరైనా కూడా జాయిన్ అయ్యారేమో తెలియదు. సో సీనియర్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ హిస్ మెథడ్స్ అనేది ఒక ఫీలింగ్. మామూలుగా జనరల్గా ఏం చెప్తారో, ఈ విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ ఈజ్ ఏ హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ అంటారు కదా. అలాగే ఒక హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఒక విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ అవుతుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో టీం ఇంత బాగుండి మన టీం మనం వరుసగా పరాజయాలు పాలవుతున్నామంటే దానికి కారణం డ్రెస్సింగ్ రూమ్లో గంభీర్ వచ్చిన తర్వాత ఒక రకమైన టెన్షన్ వాతావరణం ఉందేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాపీ డ్రెస్సింగ్ రూమే విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా అవుతుంది. ఎలాగైతే విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ అవుతుందో, సో మీకు డ్రెస్సింగ్ రూమ్లో టెన్షన్ వాతావరణం ఏమైనా అతను క్రియేట్ చేస్తున్నాడు. అతను చాలా ఓవర్ స్ట్రిక్ట్గా ఉండి ఫెయిల్యూర్స్ని సహించకపోవడం, కొంతమందినే సపోర్ట్ చేయడం, కొంతమందికి లాంగ్ రన్ ఇవ్వడం, కొంతమందికి సడన్గా వాళ్ళని తీసేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ముఖ్యంగా ఇది హ్యాండ్లింగ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్, హ్యాండ్లింగ్ ఆఫ్ సర్ఫరాజ్ ఖాన్, ఇవి కొన్ని మనకు అర్థం కాని విషయాలు. సో గంభీర్ విషయంలో అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని తట్టుకుంటారు. బీసీసీఐ దెర్ ఈస్ ఎ పాయింట్ బియాండ్ దట్ బీసీసీఐ విల్ నాట్ ఎంటర్టైన్ ఈవెన్ గంభీర్. బీసీసీఐకి ఎంత ఇష్టడైనా కూడా, బీజేపీ సభ్యుడైనా, జైషాకి ఎంత క్లోజ్గా ఉన్నా ఏమున్నా సరే బియాండ్ ఏ పాయింట్ అతన్ని సైన్. ఎందుకంటే ఇండియన్ టీమ్ బెటర్ రిజల్ట్స్ ఇవ్వడం కోసమే బీసీసీఐ ఎప్పుడు ప్రయత్నిస్తుంది. మరి రిజల్ట్స్ రాకపోతే మరి శ్రీలంకలో కనుక మన వాళ్ళు తప్పుడు అడిగేస్తే మరి ఈవెన్ మిగతా ఫార్మాట్స్లో బాగున్నాడా గంభీర్ అంటే మీకు T20స్లో పర్ఫార్మెన్స్ బాగుంది. ఎందుకంటే గంభీర్ వచ్చిన తర్వాత గంభీర్ సూర్యకుమార్ యాదవ్ కాంబినేషన్లో మనం వరుస పెట్టి గెలిచాము, వరుసగా సిరీస్లు గెలిచాం, అలాగే వరల్డ్ కప్ కూడా గెలిచేసాం. అప్రోచ్ బాగుంది గంభీర్ తీసుకున్న. అంటే అక్కడ మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ని తీసుకోవడం, ఆల్రౌండర్స్కి పెద్దపీట వేయడం బాగానే ఉంది. ఆ ఫార్మాట్కి బాగానే ఉంది. దానివల్ల ఏంటంటే మనం పెద్ద స్కోర్లు కొట్టడం, బ్యాటింగ్లో డెప్త్ ఉండడం. ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్లో కానీ సెమీఫైనల్లో కానీ వి క్రాస్ 250. ఫైనల్లో సెమీఫైనల్లో 250 క్రాస్ చేసాం. అది చాలా నోటబుల్ అచీవ్మెంట్. సో T20లో బాగుంది. కానీ మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఆ తర్వాత వచ్చేసరికి అదే T20స్లో మనం ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అయ్యాం, ఐర్లాండ్ చేతిలో కూడా 2-0తో ఓడిపోయాం. వరుసగా 5 మ్యాచ్లు మనం ఓడిపోయాం ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ చేతిలో. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ T20లో కూడా ప్రాబ్లం వచ్చింది. వన్ డేస్లో అయితే అతని రికార్డు ఏమంత గొప్పగా లేదు, ఎక్సెప్ట్ విన్నింగ్ ఛాంపియన్స్ ట్రోఫీ. అంటే శ్రీలంకలో మొదటి సిరీస్ అనుకుంటా అతనికి. అక్కడ మనం శ్రీలంకలో ఓడిఐ సిరీస్ ఓడిపోయాం. తర్వాత వి లాస్ట్ ఇన్ ఆస్ట్రేలియా, వి లాస్ట్ అగేన్స్ట్ న్యూజిలాండ్, వి లాస్ట్ రీసెంట్లీ అగేన్స్ట్ ఇంగ్లాండ్. ఒక 3 సిరీస్లో ఏమో గెలిచాం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. అది మినహాయిస్తే వన్ డేస్లో కూడా మన పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏం లేదు అండర్ గౌతమ్ గంభీర్. సో ఇలాంటప్పుడు గంభీర్ని కొనసాగించి అతని ఎప్పటివరకు ఉంది, వన్డే వరల్డ్ కప్ వరకు అతని టెన్యూర్ ఉంది. అంతవరకు ఉంటాడా అతను అనేది డౌట్ వస్తుంది. ముఖ్యంగా శ్రీలంకలో మన వాళ్ళు సరిగ్గా ఆడకపోతే, శ్రీలంకలో కూడా స్పిన్ ట్రాక్ చేసుకుంటారు. గాల్ వికెట్ అయితే ఖచ్చితంగా బాగా స్పిన్ అవుతుంది. ఈవెన్ కొలంబో కూడా, ఎస్ఎస్సి కూడా, అక్కడ కూడా సెకండ్ టెస్ట్ జరిగే ఎస్ఎస్సిలో కూడా మీకు స్పిన్నర్స్కి అనుకూలంగా వికెట్ తీసుకుంటారు. వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా మెసేజ్ వెళ్ళింది ఏంటంటే ఇండియన్ బ్యాట్స్మెన్ స్పిన్స్ ఆడడంలో స్ట్రగుల్ అవుతున్నారని చెప్పి. సో వాళ్ళ టీంని స్పిన్నర్స్తో నింపి స్పిన్ ట్రాక్స్ చేసుకొని శ్రీలంక వాళ్ళు అదే మనకి స్పిన్ మంత్రమే మన మీద ప్రయోగిస్తారు, దాంట్లో డౌట్ లేదు. మరి మన వాళ్ళు దానికి ఎక్విప్ అవుతారా? సాయి సుదర్శన్ టీంతో పాటు వెళ్ళలేదు. అతని ఇంజరీ ఏంటంటే అతనికి కాలికే బొటనవేలుకే గాయమైంది. అతను కొంత ప్రాక్టీస్ చేస్తున్నా అంటున్నారు. మరి అతను ఫిట్ అయితే అతను ఎందుకంటే హీ స్కోర్డ్ రన్స్. శ్రీలంకలో ఇండియా తరఫున ఆడితే ఈ స్కోర్డ్ సమ్ బిగ్ రన్స్, 1-2 సెంచరీలు చేశాడు. లేని పక్షంలో దేవదత్ పడిక్కల్ వస్తాడు అతని ప్లేస్లో, నెంబర్ 3లో ఆడతాడు.
మరి ఎవరిని తీసుకొస్తారా? అభిమన్యూశ్వరిని తీసుకొస్తారా? సర్ఫరాజ్ ఖాన్ అయితే రాడు, దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టినట్టున్నారు. మరి ఒకవేళ సాయి సుదర్శన్ ఫిట్ కాకపోతే ఎవరు వస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సాయి కనుక ఫిట్ కాకపోతే బోత్ జురెల్ అండ్ దేవదత్ పడిక్కల్ విల్ బీ ఇన్ ద టీమ్. టెస్ట్ 11లో ఉండే అవకాశం ఉంది. బట్ గంభీర్కి మాత్రం ఈ టూర్ చాలా ఇంపార్టెంట్. శ్రీలంకలో డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వన్-డేస్ అండ్ T20స్లో. T20 కూడా మనం ఏంటంటే ఆఖరి నిమిషంలో సూర్యకుమార్, రింకు సింగ్ బౌలింగ్ చేసి వికెట్లు తీయడంతో గెలిచాము సిరీస్. అది 2-1 గెలిచినట్టు, అది కూడా అతి కష్టం మీద బై ది స్కిన్ ఆఫ్ ది టీత్ గెలిచినట్టుగా ఉన్నాం. సో శ్రీలంకలో డింట్ హ్యావ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అక్కడ స్పిన్నర్స్ మన ఇబ్బంది పెట్టారు, వన్-డేస్లో ఇబ్బంది పెట్టారు, T20స్లో ఇబ్బంది పెట్టారు. టెస్ట్లో ఎందుకు ఇబ్బంది పెట్టరు? ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. సో చాలా ఇంపార్టెంట్ సిరీస్ మన టీంకి, గౌతమ్ గంభీర్కి కూడా. మన వాళ్ళు స్పిన్ ఎలా ఆడతారో తెలీదు, మన స్పిన్నర్స్ ఎంతవరకు అక్కడ షైన్ అవుతారో కూడా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీ కేస్ శ్రీలంకలో గెలుస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే శ్రీలంక ఇస్ నాట్ దాట్ స్ట్రాంగ్. మనం చాలా కాలంగా శ్రీలంక మీద గెలుస్తూనే ఉన్నాం. వాళ్ళ బ్యాటింగ్లో బలం లేదు, బౌలింగ్ మనం ఇబ్బంది పెట్టినా కూడా బ్యాటింగ్లో అంత బలం లేదు. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ విన్ ఇన్ శ్రీలంక. చెప్పలేం. బట్ గంభీర్కి మాత్రం ఇది పెద్ద అగ్ని పరీక్ష. శ్రీలంక టూర్ అనేది చాలా పెద్ద అగ్ని పరీక్ష. శ్రీలంకలో ఓడిపోతే గంభీర్ కొనసాగడం అట్లీస్ట్ యాజ్ కోచ్, టెస్ట్ మ్యాచ్ కోచ్గా డౌట్గానే నాకు అనిపిస్తుంది. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.